హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మా కాలేజ్కి ఫస్ట్ టైం వస్తున్నాము. మొత్తం జర్నీ చేసి ఇప్పుడే కాలేజ్కి అయితే వచ్చాము. ఇక్కడ అసలు ఎవరెవరు పరిచయం అవుతారు, అసలు స్టూడెంట్స్ ఇక్కడ ఎట్లుంటారు, లెక్చరర్స్ కానీ అసలు బేసిక్ ఇంట్రడక్షన్ ఇస్తారు కాలేజ్ది ఈరోజు. సో ఒక్కొక్కరిది ఎవరిదన్నా పరిచయం అయితే తెలుసుకుందాము కాలేజ్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్. లైక్ అసలు ఎన్ని డేస్ క్లాసెస్ ఉంటాయి, అసలు ఎన్ని అవర్స్ క్లాసెస్ ఉంటాయి, అవన్నీ తెలుసుకుందాము. అండ్ ఇంతకు మా కాలేజ్ కూడా ఎట్లుందో ఈరోజు మొత్తం చూపిస్తాను మీకు ఈ వీడియోలో. సో లెట్స్ గో. మెయిన్ ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మా ఐడి కార్డ్స్ కూడా కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము. ఐడి కార్డ్స్ కలెక్ట్ చేసుకొని అండ్ అంతే క్లాసెస్ గురించి తెలుసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్ అంతా నాకు తెలిసి ఒక 2 అవర్స్లో అయిపోతుంది అనుకుంటా. ఆ తర్వాత అయితే మొత్తం ఖాళీ. ఈ పక్కనే రివర్ ఉంది. ఒకసారి ఎప్పుడన్నా నెక్స్ట్ టైం ఉన్నప్పుడు ఆ ఊబర్, మన ఇండియాలో ఊబర్కి కార్స్ ఉంటాయి అని తెలుసు, కానీ ఇక్కడైతే ఊబర్కి బోట్స్ కూడా ఉన్నాయి. రెండు పక్క పక్కనే ఉన్నాయి. కాలేజ్ పక్కనే రివర్ ఉంది. సో అక్కడైతే మీరు చూస్తున్నారు ఊబర్ బోట్స్. సో ఫస్ట్ మేము స్టూడెంట్ సెంటర్కి వచ్చాము. ఇదే మొత్తం స్టూడెంట్ సెంటర్ అన్నమాట. సో మాకు ఏ క్వశ్చన్స్ ఉన్నా, ఏ డౌట్స్ ఉంటే ప్రతి ఒక్కటి ఇక్కడే క్లారిఫై చేస్తారు. ఇంకా మేము కొంచెం ఎర్లీ వచ్చాము కాబట్టి ఇంకా ఇవేమి ఓపెన్ అవ్వలేదు. లైన్గా మా డీటెయిల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మా ఐడి కార్డ్స్తో పాటు ప్రతి ఒక్కటి మాకు ఇక్కడ నుంచే తీసుకోవాలి. ఇప్పుడే ఐడి కార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు, వెళ్ళి తెచ్చుకోవాలి. ఆలోపు మాకు ఇవన్నీ ప్రొవైడ్ చేశారనమాట. కాఫీ కానీ ఓట్స్ కానీ. ఇప్పుడే తినేసి కూర్చున్నాము. ఇప్పుడు వెళ్ళి ఐడి కార్డ్స్ కలెక్ట్ చేసుకొని అండ్ కాలేజ్ ఎన్ని డేస్ ఉంది అదొక్కటి కనుక్కోవాలి పోయి. సో చూద్దాము ఎన్ని డేస్ కాలేజ్ ఉంటుంది, అసలు ఎన్ని అవర్స్ క్లాసెస్ ఉంది, ఇంకా వేరే డీటెయిల్స్ ఇంకేమైనా ఉంటే అవి కూడా తెలుసుకొని మీకు చెప్తాను. సో లెట్స్ గో అండ్ వాచ్. ఒక కప్, ఒక బుక్, ఒక పెన్ ఇచ్చారు. పెన్ చూపియవా? కాఫీ కప్ అన్న, కాఫీ కప్. ఇందాక కాఫీ కూడా ఇచ్చారు, కాఫీ తాగేసాను. ఇప్పుడు దానికి కప్ ఇచ్చారు. ప్రతి దాంట్లో వాళ్ళ ప్రమోషన్ చూడండి. ఇక్కడ ఫ్రీగా ఇచ్చినప్పుడు ఏదైతే ఏంటి అంటే ఫ్రీగా ఇస్తే ఏదో వదలేమనుకో, అది వేరే విషయం. చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇంకా వీళ్ళిద్దరు కూడా మా కోర్సే. బ్రో ఇక్కడ కెమెరాకి చూడండి ఒకసారి. ఇగో ఇప్పుడే పరిచయం అవుతున్నారు. ఇంకా ఇందాకే కలిశాడు. అలా చాలా మంది వచ్చారు రిజిస్ట్రేషన్ కోసము, ఐడి కార్డ్ కలెక్టింగ్, స్టూడెంట్ లెటర్. తెలుగు వాళ్ళని అయితే గుర్తుపట్టడం చాలా ఈజీ. మన కలర్కి వాళ్ళ కలర్కి తేడా ఈజీ తెలుస్తుంది. వీళ్ళు ఒక్కసారి అక్కడి నుంచి వస్తే అసలు వీళ్ళు ఏం మాట్లాడారు, అక్కడ ఏం తెలుసుకున్నారు ఒక్కసారి కనుక్కుందాము. వాళ్ళు రావడం కోసం వెయిట్ చేస్తున్నా. ఏం తెలుసుకున్నావు బ్రో? చెట్లు మొక్కలేదు నాటాలంటున్నారు వాళ్ళు. నాటుతున్నావా? దానికోసం ఇన్సెప్ట్ నించున్నావా? మరి వాళ్ళు మసాలా అంటే ఎట్లుంటుంది చెప్పరా? చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే యూనివర్సిటీ కదా, యూనివర్సిటీ ఎలా అంటున్నాను, ఎవరు ఎక్స్పెక్ట్ మారిపోయారు బాస్. సో వచ్చిన పని అయితే ఇప్పుడు అయింది. ఐడి కార్డ్స్ అయితే తీసుకున్నాము. మార్నింగ్ 9కి ఇక్కడికి వస్తే ఇప్పుడు టైం 2 అవుతుంది. దగ్గర 5 అవర్స్ ఈ వీటి కోసం వెయిట్ చేస్తున్నాము. ఈసారి అయితే సక్సెస్ఫుల్గా వచ్చిన పని అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఒక లండన్ది మా క్యాంపస్ది ఒక మ్యూజియం ఉందంట, గ్రీన్విచ్ మ్యూజియం. దాన్ని ఒక్కసారి చూసేసి
ఇంకా ఈ రోజుతో కాలేజ్కి బాయ్ చెప్పేయాలి. బాయ్ బాయ్. సో మందేనా ఇది? గ్రీన్విచ్ ఏరియా పేరు. కాలేజ్ ఒక్కడ గ్రీన్విచ్ ఉంటే మొత్తం అంతా అంతే కాదు. సో ఇప్పుడే మ్యూజియంకి వెళ్ళబోతున్నాము. బయట కూడా సౌండ్ పెట్టి ఇదంతా బయట లొకేషన్ అన్నమాట. లోపల ఎట్లుందో చూద్దాము. హ్యాపీ ఇక్కడ ఒక మైండ్ గేమ్ పెట్టారు. ఈ ఉన్న వాటిలో ఒక ప్యాటర్న్ని ఫామ్ చేయాలంట. మా తెలివితేటలన్నీ ప్రయోగించి ఏదో చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇదైతే అయిపోయింది. చూడండి ఎంత మంచిగా తయారు చేసిన ఒక ప్యాటర్న్ పెడితే రెడీ. మా ప్యాటర్న్ రెడీ అయింది.
ఎక్కడికి వెళ్ళినా మన ఫ్రెండ్ లవర్స్ మాత్రం ఇట్లాంటి డాక్టర్స్ ఎక్కడ నోరా అంటే నోరా అంట పాపం ఏం చెప్తే అది ఇంత ఇంత సైలెంట్ గా ఉంది. సో క్యూట్ గా. She always looks away from the camera. She likes the attention. Yeah, affection. They're very friendly. Hi. Hi, Nora. ఇప్పుడే మూన్ మ్యూజియంకి ఎంటర్ అయ్యాము. ఒక్కసారి అసలు ఇక్కడ చూడండి ఎంత బాగుంది, ఎంత టాప్ ఉంది బిల్డింగ్స్ అసలు. అండ్ మెయిన్ సర్ప్రైజ్ కొంచెం ముందుంది. ఇట్లా ముందుకు వచ్చి ఒక్కసారి నా రైట్కి చూస్తే అసలు అక్కడ వ్యూ చూడండి, టాప్ టు బాటమ్ ఆ మూన్ స్ట్రక్చర్. అసలు ఇక్కడ ఇంత బాగుందంటే ఇంకా డైరెక్ట్గా చూస్తే మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఆ పైన పెయింటింగ్స్ కానీ డైరెక్ట్ ఒక మూన్ దగ్గరకు వచ్చినట్టే ఉంది నాకైతే. సో ఇంతే, మా ఛానల్ని ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్తో ఇంకా మళ్ళీ మేము ముందుంటాను. అండ్ మీకు కనుక అబ్రాడ్ వచ్చే దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేసి ఉంది, దాంట్లో మెసేజ్ చేయండి ఆర్ కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. అండ్ మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు డౌట్స్ అయితే క్లియర్ చేయడానికి చూస్తాను. సో అంతవరకు మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.